వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆపిల్ సంస్థ నారా లోకేష్ గారికి ఒక నోటీస్ పంపించింది. బాబు, మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, స్పైవేర్ అనేది ఇన్స్టాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి అని చెప్పి. ఇది కేవలం లోకేష్ కి మాత్రమే రాలేదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అనేది వచ్చింది. సో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పెగసాస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫోన్ ట్యాప్స్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా రాబట్టి చేసే అవకాశం ఉంది. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? సాధారణంగా ఆలోచిస్తే ఇది అధికారంలో ఎవరున్నారో వాళ్ళు, వాళ్ళ వెనకాల ఉండేటువంటి వాళ్ళు, కొన్ని సంస్థలు, వాళ్ళ దగ్గరే దీని యాక్సెస్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఈ పెగసాస్ కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. కానీ భద్రతా కారణాల వల్ల మేము కొన్ని విషయాలు చెప్పలేము అంటూ సెంట్రల్ గవర్నమెంట్ దాటవేస్తుంది. ఆ విచారణ అనేది నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు యాపిల్ సంస్థ ఇచ్చినటువంటి హెచ్చరిక దేనికి అంటే, ఇంకొక నెల రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, అలాగే రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడానికి, లేదు ఆదరణ పెరుగుతోంది ప్రతిపక్షాలకి, వాళ్ళని ఎలా కట్టడి చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్ లో జరగచ్చు. జరిగింది అనడానికి తగిన సాక్ష్యాధారాలు మన కళ్ళ ముందే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా 9.5 సంవత్సరాల పాటు ఎవరికి అనుమానం కూడా రాకుండా పూర్తి స్థాయి ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఓటుకి నోటు కేసు దగ్గర నుంచి, ఇంకా మాట్లాడితే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలోనే ఉన్నటువంటి కొన్ని భవనాలను వాడుకుంటూ పరిపాలన అక్కడి నుంచే చేస్తుంటే, తెలంగాణలో కొలువైనటువంటి కేసీఆర్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. దీని పంచాయతీ ఎక్కడ దాకా వెళ్ళింది ఏంటనేది కూడా అందరూ చూసాం. దాని తర్వాత జరిగినటువంటి ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేలు కొనుగోలు అంశం కావచ్చు, ఇలాంటివి చాలా జరిగాయి. సో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా, అంటే పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి తగ్గట్టుగా అనడానికి తెలంగాణ ప్రత్యక్ష ఉదాహరణ. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి కథలు ఇంకొక ఉదాహరణ. సో లోకేష్కి వచ్చినటువంటి నోటీస్ చూస్తే దాని మీద ఎవరికి లేఖ రాసినా ఏం చేసినా గానీ పిల్లి మెడలో గంట కట్టడం అనేది ఎవరి వల్ల కాదు. మొత్తం చేసేదంతా వాళ్ళేం తెలుసు, కానీ వాళ్ళని ఏం అనలేనటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ కోర్టులైనా సరే ముందుకొచ్చి ఇస్తారా చస్తారా అన్న ప్రశ్న అడుగుతాయంటే ఎక్కడ అడగనటువంటి పరిస్థితే ఉంది. మరి ఎవరిని ఇక్కడ విశ్వసించాలి? పెగసాస్ సాఫ్ట్వేర్ కొన్నారా లేదా? ఇదే అంశానికి సంబంధించి 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి మన దగ్గరే ఉన్నారు, ఏబి వెంకటేశ్వరరావు గారు. ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది, నక్సలైట్ల ముప్పు నుంచి ఎంతో మంది ప్రజల్ని కాపాడారు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన సామాజిక వర్గాన్ని, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధినేత సామాజిక వర్గానికి ముడిపెట్టేసి, అదిగో వాళ్ళిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఈ రకంగా చాలా చాలా తప్పుడు అభియోగాలన్నీ మేపి ఆయన్ని పక్కన పెట్టారు. పోనీ అదేమన్నా నిజమైందా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఉందో ఈ పరికరాలు కొనడానికి దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేమేం చేయలేదని వాళ్ళు చెప్పారు. తప్పు, జరగని తప్పుకి శిక్ష ఆయనకి. సో ఇలా ఎంతమందికి సంబంధించి ఉన్నాయి ఒక్క ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం మీద? ఇది కేవలం ఆపిల్ సంస్థ లోకేష్ కి పంపిందని మాత్రమే కాదు, అన్ని ఫోన్లు కూడా ట్యాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఐఫోన్ ని ట్యాప్ చేయడం అనేది కష్టం, సెక్యూరిటీ రీజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో కూడా వాళ్ళకి ఎక్కడో ఏదో లోపం కనిపించి ముందస్తుగా అలర్ట్ చేశారు. ఇది జరుగుతుంది అని ముందు నుంచి అందరికీ తెలిసిందే, ప్రతిపక్షాల మీద నిఘా అనేది ఉంది అనేది అందరికీ తెలిసిందే. కానీ ఎవరు బాధ్యులు ఏంటి అనేది బయటికి రాలేదు. రేపు పొద్దున వస్తాయి కలుగులో ఉన్నటువంటి ఎలకలన్నీ కూడా, ప్రజలు ఓట్లేసి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అప్పుడు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటికి వస్తాయి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది వాళ్ళ సూచన. సో మీరేమనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పట్లో తేలుతుందా, తేలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.